హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఈ మధ్యన సినిమాల కంటే సీరియల్ బాగా చూస్తున్నారు. సో సీరియల్స్ ఎందుకు ఇష్టం అంటే నేను ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు. మన అమ్మకు కానీ, ఇంట్లో అక్కకు కానీ, చెల్లి, పిన్ని, బాబాయ్ ఇలా అందరూ కలిసి చూసే సీరియల్స్. సో ఆ సీరియల్లో కూడా మనం కొందరిని చూసి ఛీ చంపేయాలరా వీళ్ళని అని కోపం తెప్పించే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. సో అలాంటి క్యారెక్టర్స్ ఒక 70 సీరియల్స్‌కి పైగా యాక్ట్ చేసి మనల్ని లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎంటర్‌టైన్ చేస్తున్న మహాతి గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ మహాతి గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్. సో 20 ఏళ్ళు అయింది మీరు. యాక్చువల్లీ 2003లో ఎంట్రీ ఆడిషన్ అది ఒక సీరియల్లో చేశాను. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళి అన్ని తెలుసుకొని ఎలా చేయాలి ఏంటని నేర్చుకొని మళ్ళీ 2007 నుంచి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్. బ్యాక్ టు బ్యాక్. డెబ్యూ అయితే 2000. 2003లో ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి. సో అంటే 20 ఇయర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ ఫేస్ మీద మేకప్ వేసి 20 ఇయర్స్ 19 ఇయర్స్ కంప్లీటెడ్. 19 ఇయర్స్ కంప్లీటెడ్. అది 2 డికేడ్స్. ఎస్, 2 జనరేషన్స్. రూల్ చేశారు, లిటరల్‌గా రూల్ చేశారు. ఎస్. ఎన్ని సీరియల్లు వామ్మో వాయో. మస్తు చాలా సీరియల్ చేసాము, చాలా కష్టపడ్డాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను సీరియల్స్లో. మంచి జర్నీ ఉంది సీరియల్లో. సీరియల్లో మంచి జర్నీ ఉంది, సోషల్ మీడియాలో మంచి జర్నీ జర్నీ ఉంది, శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచి జర్నీ ఉంది. ఎందులో లేదో చెప్పండి నాకు ఫస్ట్. జబర్దస్త్ ఇప్పుడు అన్నీ అంటే ఏదైనా కూడా నాది అనుకొని చేస్తాను నేను. అందంగా కనిపించాలి, బాగా వర్క్ చేయాలి. సక్సెస్ గురించి ఇంకా మనం థింక్ చేయొద్దు, వర్క్ చేస్తే సక్సెస్ అదే వస్తుంది అనుకుంటాను నేనైతే. అసలు అది నెగిటివ్ రోల్స్కి పుట్టారా మీరు? అదే అనుకుంటా. నిన్న శ్రీదేవిలో ఒక చిన్న ఒక 1 పేజ్ డైలాగ్ ఉంది, అది నేను చేసా. చాలా మంది కాల్ చేశారు, ఎంత నెగిటివ్ ఉంది, అమ్మ అమ్మ అమ్మమ్మో. ఆమె తిట్టే రోల్ అసలు బాగా చేస్తానండి, నెగిటివ్ చాలా బాగా చేస్తాను. కానీ బయట చాలా చాలా కూల్, చాలా సాఫ్ట్. అసలు ఎవరికైనా దెబ్బ తగిలితే బాధపడతా, డాగ్స్ ఏదన్నా చనిపోయిన రోడ్ పైన చాలా హట్ అవుతా, అది చాలా సెన్సిటివ్. మరి ఆ మేకప్ వచ్చేసి ఆ వేయగానే ఆ విలనిజం రాగానే అది వచ్చేసి పూనకం లాగా వచ్చేస్తారు. సో రిజ్వానా బేగం అలియాస్ మహాతి. సో ఈ ట్యాగ్ లైన్లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో మీ పర్సనల్ లైఫ్ కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అవును, పర్సనల్ లైఫ్ వద్దు, ఆల్రెడీ చెప్పి కలిసిపోయినా ఇంకా కొత్తగా ఏదైనా చేద్దాం. కొత్తగా ఏమైనా చేద్దాం. సో మీ 20 ఏళ్ళ జర్నీలో మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? అమ్మ, ప్రపోజల్స్ అంటే చాలా చాలా ఉంటాయి అబ్బా, ఎన్ని అని చెప్తాం. చాలా ఉన్నాయి, చాలా మంది నాకు ప్రపోజ్ చేశారు, కాలేజ్ టైంలో చేశారు. కానీ మనకి కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా. నా థాట్ వేరే, నా స్టైల్ వేరే, నా లైఫ్ స్టైల్ వేరే. వేరే వాళ్ళ కింద ఉండాలని అనుకోను నేను. నాదంతా నేనే నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళ నిర్ణయాల మీద నేను ఉండా. చిన్నప్పటి నుంచి అంతే, నేను డిసైడ్ అయితే అది చేసేస్తా. అది నాకు ఇష్టం. అందుకనే ప్రపోజల్స్ అన్నీ పక్కన పెట్టి కెరియర్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి. అండ్ మీ ప్రొఫైల్లో చాలా వరకు చూసాను, పొలిటీషియన్స్తో, లీడర్స్తో, ఈ సోషల్ యాక్టివిటీస్లో ఉంది. 2012-14 వరకు చాలా వర్క్ చేశాను. ఇంకా నాకు అసలు పార్టీలో చేరి ఒక మంచి పవర్ఫుల్ పోస్ట్ ఉంటే అసలు ఎన్నో చేయాలని ఇన్ని డ్రీమ్స్ ఉన్నాయండి తల నిండా. రోడ్ పైన ఎవరైనా చెత్తది ఉన్నా నాకు వెంటనే చాలా రియాక్ట్ అయిపోతా, కోపం వచ్చేస్తుంది. ఎవరికైనా యాక్సిడెంట్ అయినా పట్టించుకోకపోయినా బాధపడతా. అంటే యూత్ అందరూ కూడా కొంతమంది జాబ్ లేక డిగ్రీలు పాస్ అయ్యి ఖాళీగా ఉండి సూసైడ్ చేసి లవ్ ఇవన్నీ నేను చాలా బాధపడతా. లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, యూత్ కోసం ఏం చేయట్లేదు లీడర్స్. ఇంకేదైనా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఈ రోడ్ల పైన చెత్తలు ఉంటాయండి, వాళ్ళకు ఒక్కొక్క ఏరియాలో ఒకరికి అప్పచెప్తారు ఆ వర్క్, అందరు చేయలేరు కదా. అదే వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ లాగా ఇచ్చి యూత్ను ఖాళీగా ఉండకుండా బిజీ చేయొచ్చు కదా, ఒక్కొక్క కాలనీకి ఒకరిని పెట్టచ్చు కదా అని అనుకుంటా నేను. నాకేదన్నా ఇస్తే కనుక దుమ్ము దులిపేస్తా, అసలు సిటీని మొత్తం అందంగా చేస్తా. ఎప్పటికైనా ఫ్యూచర్లో అవుతా, మీలా బ్యూటిఫుల్ సిటీని చేస్తా నేను. నాకు ఇష్టం అంటే కొంచెం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఫుడ్ దగ్గర నుంచి వేడిగా తినాలనుకుంటా, ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయొద్దంట. ఫుడ్ మిగిలితే వాచ్మెన్కి ఇస్తా, డాగ్స్కి ఫుడ్ వేస్తా. ఏదైనా కూడా వేస్ట్ చేయొద్దు, అందరూ ఎంజాయ్ చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అనే పాలసీ నాది. క్వాలిటీ లైఫ్ని. క్వాలిటీ. ఇప్పుడు ఎక్కువ అండి పడేసి అది ఇంకోరికి తినే ఫుడ్, రెస్టారెంట్లో అందరూ బిల్డప్కి 4 స్పూన్లు తింటారు, మొత్తం పడేస్తారు. అట్లాంటివి చూస్తే నాకు చాలా బాధేస్తుంది. అంటే ఎంత వేస్ట్ అవుతుంది కదా, రైతు ఎంత కష్టపడి వండి అది పండించి అది మనం కొనుక్కొచ్చి మన అమ్మ నాన్నలు వండి ఏదైనా కూడా లాసే కదా, ఎవరో ఒకరు తింటారు కదా, అది వేస్ట్ కాకుండా. అట్లా ప్రతిదీ నేను మైండ్లో అనుకుంటా ఉంటా. ఏదైనా మంచి కనుక మనకు టైం వస్తే డెఫినెట్గా మనం ఏదైనా చేయాలి జనాల కోసం. జంతువుల కోసం ఏమైనా చేయాలి, జనాల కోసం ఏదైనా చేయాలని నాకు కోరిక. ఓకే, ఒక యాక్టర్గా ప్రొడ్యూసర్గా కాకుండా ఒక ఉమెన్గా ఈ డేస్లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ రిలేషన్షిప్స్ అనేటివి కరెక్ట్గా ఉండటంలా.
ఎక్కువ టైం నిలబడట్లా. అదే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను 3 రోజులకే అక్కడ డైవర్స్ మెట్లు ఎక్కుతున్నారు. పెళ్లి, ఫోటోషూట్, రిసెప్షన్, డైవర్స్. అంతే. అట్లా కొన్ని అయితే పెళ్లి అయ్యి రిసెప్షన్ కూడా లేవు తెలుసా? డైవర్స్ అయినాయి కొన్ని కేసులు. అదే ఎంత తొందర పడుతున్నారు అబ్బా! అంటే ఎట్లా అయిపోయిందంటే వెంట వెంటనే వాళ్ళ గురించి అండర్‌స్టాండింగ్ ఉండట్లేదు. ఎవరికి వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. జాబ్ ఉందనుకో, నువ్వు జాబ్ ఉంది. నువ్వు జాబ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే నువ్వు బయటికెళ్ళాలి, ఆమె బయటికెళ్ళాలి. మీ ఇద్దరి కెమిస్ట్రీ ఉండట్లేదు. ఇప్పుడు మీరు హౌస్ వైఫ్‌ని చేసుకుంటే ఏదైనా మీకు వండి పెట్టి మీతో మాట్లాడడం, మీ మమ్మీ డ్యాడీని చూసుకోవడం ఇదంతా ఉంటది కదా! ఇప్పుడేమైంది వాళ్ళ జాబు, వీళ్ళ జాబు. ఇంట్లో తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో ఏస్తున్నారు. వాళ్ళిద్దరికంటూ ఒక కెమిస్ట్రీ ఉంటలేదు. పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్‌లో పడేస్తున్నారు. ఏమనంటే నువ్వెంత డైవర్స్. హోయా సింపుల్. ఇప్పుడు మనందరం ఉంటరే కదా! పూర్వం ఏంటి అత్త, మామ, అమ్మ, నాన్న రావడం, మ్యారేజ్‌కి ఒక ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసి అది ఊర్లో బ్యాండ్ మేళం పెట్టి మా బిడ్డ పెళ్ళైంది, మా బిడ్డ పెళ్ళైందని ఇంత హడావుడి చేసి మ్యారేజ్ చేసి ఒక ఇది ఉంటుంది కదా! ఇప్పుడు ఎక్కడుంది అది? సంగీత్ ఫోటోషూట్, మ్యారేజ్ ఫోటోషూట్, డైవర్స్ ఫోటోషూట్ కూడా వస్తుంది ఇప్పుడు. మొన్న యాక్చువల్లీ రీసెంట్‌లీ 1 మంత్ బ్యాక్ బ్యాండ్ మేళం కొట్టుకుంటే వాళ్ళ డ్యాడీ తీసుకెళ్లారంట ఇంటికి అమ్మాయిని. తెలుసా మీరు న్యూస్ చూసారా? ఆఫ్టర్ డైవర్స్. యెస్. డైవర్స్ అంటే కొంతమంది కట్నం కోసం అమ్మాయిని బాగా మొన్న ఫేస్‌బుక్‌లో చూసానండి. మొత్తం నరికేసేసాడు 1,00,000 కోసం. అమ్మాయిని నరికేసి చంపేసారు. అంతే ఎలా అంటే డబ్బు మీదనే నడుస్తుంది మొత్తం. డబ్బు, డబ్బు, డబ్బు. ఈ డబ్బుతోనే సగం మంది చెడిపోతున్నారు. నా ఉద్దేశం. మరి బతకడానికి డబ్బు కావాలి. బతకడానికి డబ్బు కావాలని బతికేదానికంటే ఎక్కువ డబ్బులొచ్చేసి బతకకుండా పోతున్నారు. బావుందా? బతకడానికి డబ్బు కావాలి. కానీ బతకడానికి డబ్బులు ఎక్కువైపోయి బతకకుండా పోతున్నారు జనాలు అట్లా. ఎక్కువైనా కూడా మనీ లాసే. ప్రేమలు ఉండట్లేదు. ఇంకోటి యాక్చువల్లీ రీసెంట్‌గా ఒక ఛానెల్‌లో చూసాను. వాళ్ళ మదర్ చాలా ఏడుస్తుంది. వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి వాళ్ళ కొడుకు అనాథాశ్రమంలో ఉంచాడని. నాకిక్కడ ఫుడ్ పడట్లేదు. నేను ఉండలేను నాన్న అని బాగా ఏడిస్తే నాకైతే 3, 4 డేస్ మైండ్ పని చేయలేదు చూసి. నేనైతే మా అమ్మని, మా డ్యాడీని మస్తు చూసుకుంటున్నది. అందరూ మన మదర్, మా ఫాదర్‌ని మంచిగా చూసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడితే మనం పెరిగాం. అది మర్చిపోతున్నారు. సరే, ఒక యాక్టర్‌గా అడుగుతున్నా. పైసలు గొప్పదా? ప్రేమ గొప్పదా? పైసలు లేకపోతే ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే పైసలు 2 లింక్ అయితేనే మస్తుంటది కిక్కు. పైసలు లేకుండా ప్రేమిస్తే పోరా అంటది. పైసలు ఉండి ప్రేమించినా కూడా పోరా అంటది. 2 ఉంటేనే బావుంటది. 50, 50 ఉండాలి. పైసలు, ప్రేమ ఉంటే అప్పుడు సక్సెస్. ఏది ఎక్కువైనా కూడా వేస్టే. ఓవర్ లవ్, ఓవర్ మనీ, ఓవర్ ఎఫెక్షన్, ఓవర్ కోపం అన్నీ ఓవర్ అయితే అది లైఫ్ కూడా ఓవర్ అయిపోతది. అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటే బావుంటది లైఫ్. మెచ్యూర్డ్‌గా ఆలోచించాలి పబ్లిక్ అంతా. అంటే లైఫ్ గురించి, మనీ గురించి మెచ్యూర్డ్‌గా ఆలోచించట్లేదు. బట్ డబ్బులు, 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 డబ్బులు ఓయమ్మ కార్ల మీద కార్లు, ఇల్లుల మీద ఇల్లులు ఇదే ఎక్కువైపోయింది. మనిషికో కారు, ఇల్లు చాలు. నేను కొన్న 3 కార్లు. అంటే చెప్తున్నా అదొక ఆశలాగా అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు నేను ఇది కాంపిటీషన్ అయిపోయింది. ఇంట్లో కూడా ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారనుకో, మా అక్కకేమున్నది, నాకేమున్నది, అది నాకు లేదు నేను కూడా కొనాలా. ఇట్లా అయిపోయారు. ఎవరి హోదా తగ్గట్టు వాళ్ళు ఉండట్లేదు అది. దీని గురించి మోటివేషన్ క్లాసెస్ పెట్టాలి ఫ్యూచర్‌లో. సో, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఏం లేదబ్బా! లవ్ మీద ఒపీనియన్ ఏం లేదు. యావరేజ్ లవ్ మీద ఒపీనియన్. అంటే కరెక్ట్ పర్సన్స్ దొరకట్లేదు. ఇప్పుడు అమ్మాయి మంచిదనుకో దేవ్, అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు. అబ్బాయి బాగా అనుకో, అమ్మాయి బాగుండట్లేదు. అమ్మాయి ఏం చేస్తుంది షాపింగ్‌లు, గీపింగ్‌లు వాడు సినిమా టికెట్లు వాడే బుక్ చేయాలి, షాపింగ్ చేయాలి. పర్స్‌లో మనీ ఉంటేనే లవ్. లేకపోతే తుస్సు. వేస్ట్. మరి అదేదో అవసరానికి వాడుకున్నట్టు ఉంటది కదా! అది అట్లనే ఇక ప్రొఫెషనల్‌గా వాడుకోవడం అంటారు దీన్ని. ఇక లవ్ అనేది పేరు ఒక టైటిల్ పెట్టేసుకొని ఇంక వాడు అని మిషన్ అంతా అయిపోయేదాకా, అకౌంట్‌లో డబ్బులు అయిపోయేదాకా అమ్మాయిలు అట్లా మిస్‌యూజ్ చేసుకుంటున్నారు ఆ లవ్ అనేది. లవ్ అంటే ఏంటి మంచిగా ఒక ఇద్దరు ప్రేమించుకొని ఇద్దరు మనస్పర్ధలు ఇదేంటి నీ మనసు నాకు తెలిసి, నా మనసు నీకు తెలిసి నెక్స్ట్ కదా లవ్. ఇప్పుడు అట్లా ఏం లేదు. నీ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది, మీ ఇంట్లో వాళ్ళ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది, నువ్వు నాకేం ఖర్చు పెడతావు, ఎన్ని రోజులు చూసుకోగలుగుతావు, నాకు ఒక యాపిల్ ఫోన్ కొని, నాకు కారు కొనిస్తావా, ఈఎంఐ నువ్వు కడతావా, అట్లయితే వద్దు బ్రేకప్. యాపిల్ ఫోన్ కొనిచ్చినోళ్ళు కూడా బ్రేకప్ చెప్పినోళ్ళు ఉన్నారు. యాపిల్ ఫోన్ కొనిచ్చినావు రీఛార్జ్ చేయించాలి, నెట్ రీఛార్జ్ చేయించాలి, మరి దానికి ప్రత్యేకంగా డ్రెస్సెస్ కొనియాలి, ఫోటోషూట్ చేయాలి. రీసెంట్‌లో ఒక న్యూస్ విన్నారా మీరు? రీల్ చేయనివ్వడం లేదని హస్బెండ్‌కి డైవర్స్ ఇచ్చారు. అవును. అంతా ఇట్లనే ఉన్నారు అసలు. మార్కెట్‌లో 99% ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. అందరూ ఎవరికి వాళ్ళు అయిపోయారు. ఇట్లయితే ఇట్లనే ఉంటే కల్చర్ అంతా ఖరాబ్ అయిపోతది. అంతా బేకారే ఇంకా ఫ్యూచర్ అంతా. పిల్లలు కూడా అట్లే అయిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా 2 స్పీడ్ ఉంటారు కదా! ఇప్పుడు మెట్లెక్కుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్ ఇక లివింగ్ రిలేషన్సే ఉంటారేమో నాకు తెలిసి. నెక్స్ట్ పెళ్ళిళ్ళు కూడా ఉంటాయో ఉండవో డౌటే. ఏమంటారు? అంతే. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్డ్ మ్యారేజ్?
నో మ్యారేజ్. ఇది అదే చెప్తున్నా కదా, నెక్స్ట్ అంత మ్యారేజే ఉండదు అని. మీరు ఎంత బుద్ధి చెప్తున్నా సరే నేను చేసుకుంటే నాకంట దుర్మార్గుడు ఇంకొకడు ఉంటాడు. అసలు పెళ్లి చేసుకోవాలి కానీ చదువుకోని అమ్మాయిని, ఇంట్లో చక్కగా వంట అది నేర్చుకున్న అమ్మాయిని చేసుకుంటే అంటే బెటర్. నాకు అలా కట్టి పడేయడం, అట్లనే అంటే ఇప్పుడు కట్టి పడేయడం మంచిది కాదు, కట్టి వేయడం మంచిది కాదు, కట్టి వదిలేయడం మంచిది కాదు. అందుకని అసలు చేసుకోవడం మంచిది కదా. ఏదైనా ప్రమాదమే. అందుకే చేసుకోవడం కరెక్ట్ కదా. మంచి మంచి ఆలోచన, గుడ్. అట్లనే ఉండు, హిమాలయాలకు వెళ్ళి జపం మంచి చేసుకుందాం. మెడిటేషన్ చేసుకో, సూపర్ ఉంటుంది లైఫ్. సో 70 సీరియల్ చేశారు కదా, ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? 700. 700. ఇప్పుడు ఇప్పుడు మంచి ఉండు, ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు మంచి రెమ్యునరేషన్, గుడ్ లైఫ్. అవును చెప్తే ట్యాక్స్లు జిఎస్టీలు ఎవరు పెట్టుకుంటారు అబ్బాయి బయట? ఈ తమ్ముళ్ళు యూట్యూబ్ లో చెప్పాలి, తమ్ముళ్ళు ఏంటబ్బా లోపల కూడా ఉంటుంది బయట కూడా ఉంటుంది. ఇది ఎప్పుడు దీని మీద కేసులే ఉండే. ఉన్నా పని చేయు. అసలు ఘోరం లోపల. అసలు ఏదన్నా ప్రాబ్లం అయినా కూడా ఆర్టిస్టుల పేరు తెలియకుండా ఏదో సరిత ఉంది అనుకో, సరిత అరెస్ట్ అయిందనే ఇస్తారు. ఆ సరితలు 10 ఉంటారు, అలా ఏ సరిత? కవిత అనుకో, 10 మంది కవితలు, ఏ కవిత? మీకు దగ్గరలో ఏ కవిత ఉందో ఆ కవిత. ఎట్లా అబ్బా ఇట్లా చాలా మారాలి. మీకు కూడా తమ్ముళ్ళు ఏం పడుద్ది అంటే, ఆ, 700తో మొదలు పెట్టిన మా జీవితం ఆ. ఇప్పుడు 7 కోట్లు. డైరెక్ట్ గా 700కి పోయి మొత్తం 700. 7 కోట్ల వరకు వచ్చింది. ఆ. 4 బిల్డింగ్లు, 3 కార్లు, ఒక రీసెంట్ గా చార్టెడ్ ఫ్లైట్ ఒకటి కూడా కొందాం అనుకుంటున్నా. నాకు అర్థం అనుకో. మా అమ్మ ఫోన్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా ప్రజెంట్? ఏ లవ్ ఏముంది, తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఒక్కటన్నా కొన్నా దాచిపెడదాం అబ్బా. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇదే లాస్ట్ పర్సనల్ లైఫ్ ది నెక్స్ట్ అవి చెప్తా. అంతేనా? పక్కా చెప్తా, అది ఓన్లీ లవ్ మీదనే చెప్తా నేను. ఓకే. సో ఈ యాక్టర్లు మన తెలుగు సీరియల్స్లో ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. తెలుగు వాళ్ళు ట్రై చేయట్లేదు ఎక్కువ, చేస్తే పక్కా అవుతుంది. ఇప్పుడు మీరు తెలుగు అబ్బాయే కదా, మీరు హీరోగా ట్రై చేయొచ్చు కదా. నేనేంటండి హీరో, చాలా మంది ఉన్నారు నాకు కదా. అట్లనే అందరూ మనం అర్థం చేసుకుని నేను హీరోని కాదు, నేను హీరోయిన్ ఎందుకు అవుతానని కాదంటే ఇంతే అవుతుంది అంతే. సో వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. కన్నడలో ఏం లేదు, తమిళనాడులో ఏం లేదు, అంతా తెలంగాణలో ఉంది. ఇక్కడ వచ్చి ట్రై చేసుకుంటే పక్కా అవుతుంది ఎవరికైనా కూడా. ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ సార్ లైఫ్లో. ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక్కడ అమ్మాయిలు ప్రయత్నం చేయట్లేదు, చేసినా కొంతమందికి ఆపర్చునిటీస్ రావట్లేదు. సో వాళ్ళు అప్సెట్ అయిపోతున్నారు. అప్సెట్ అవ్వకుండా ట్రై చేస్తూ ఉంటే మంచి ఆపర్చునిటీ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది ఎవరికి. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో, లాంగ్ బ్యాక్ ఒక 5-6 ఇయర్స్ అయింది. ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు కరెక్ట్ మెయింటైన్ చేయరు. నేను ఇచ్చాను ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయికి, ఆమె మధ్యలో మానేసి వెళ్ళిపోయింది. నా సీరియల్ క్లోజ్ చేసుకున్నా. తెలుగు అమ్మాయిని పెట్టి నేను తీసిన సీరియల్. తెలుగు అమ్మాయిని పెడితే ఆమె మళ్ళీ 56 ఎపిసోడ్ల తర్వాత రానేలేదు ఆమె. నేను మళ్ళీ వేరే వాళ్ళతో చేసి నాకు రేటింగ్ తగ్గిపోయి క్లోజ్ చేసేసిన ప్రాజెక్ట్. సో కొంతమంది ఎట్లున్నారంటే అవకాశం వస్తే దాన్ని నిలుపుకోవట్లేరు. కొంతమంది అవకాశం రాక ఏడుస్తున్నారు. కొంతమంది అవకాశాల కోసం తప్పిస్తూనే ఉన్నారు, వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. కానీ సిన్సియర్గా మనం ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ ఎట్లనో, డిగ్రీ అయిపోయినాక ఫ్యూచర్ ఎలా ఉంటుందో లైఫ్లో కూడా ప్రయత్నం అనేది మానద్దు, పక్కా వస్తుంది. ఇప్పుడు శ్రీదేవి డ్రామా ఉంది, జబర్దస్త్ ఉంది, చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా సీరియల్స్. మీరు చెప్పిన షోస్ అన్నింటిలో మిమ్మల్ని వస్తున్నాం. 86 సీరియల్స్ జరుగుతున్నాయి హైదరాబాద్లో. 86 సీరియల్స్, ఎన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఎందులోనైనా ట్రై చేయొచ్చు. విలన్ చేయొచ్చు, చెల్లె క్యారెక్టర్ చేయొచ్చు, అక్క క్యారెక్టర్ చేయొచ్చు, వదన చేయొచ్చు, అమ్మ చేయొచ్చు, అమ్మమ్మ చేయొచ్చు, బాపమ్మ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎలా వెళ్ళాలో అర్థం ఎలా కాదు. చాలా ఏమున్నదబ్బా, పోయి ఛానల్కి వెళ్ళండి, ఛానల్కి వెళ్ళి నేను ఇట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని ప్రొఫైల్ చెప్పండి, వాళ్ళే ఆడిషన్కి. వాళ్ళ ఇప్పుడు జెమినీ టీవీ ఉంది, సమ్ ఛానల్ పేరు చెప్తే ఏదైనా ఛానల్ ఉంది, ఆ ఛానల్కి వెళ్తే ఆ రిసెప్షన్లో మన ప్రొఫైల్ ఇచ్చి మేము చేస్తాం, ఇంట్రెస్ట్ ఉంది, టీవీ అసోసియేషన్ ఉంటుంది మాది ప్రత్యేకంగా. అక్కడికి వెళ్ళి నేను ఇట్లా ట్రై చేస్తున్నా సార్ అంటే వాళ్ళు కాంటాక్ట్స్ ఇస్తారు, వెళ్ళి ఆడిషన్స్కి వెళ్ళడమే అంతే. ఎక్కడెక్కడో ఎవరినో పట్టుకుని డబ్బులు ఎక్కడో కట్టేసి మోసపోయి అయ్యో అయ్యో అని ఏడ్చే బదులు పలానా అన్ని క్లియర్గా ఉన్నాయి. మా మీటింగ్స్ జరుగుతాయి, గూగుల్లో ఉంది, మా నెంబర్స్ కూడా ఉన్నాయి, వెబ్సైట్ కూడా. వెబ్సైట్లో నా నెంబర్ ఉంది, అందరు ప్రొడ్యూసర్స్ నెంబర్స్ ఉన్నాయి, డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు. మీ ప్రొడ్యూసర్లకి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, అంటే ఒక ఆడియన్గా, యాంకర్గా కాదు, ఒక ఆడియన్గా అడుగుదాం. ఎప్పుడు చూడు అత్తను కొట్టిన కోడలు తిట్టిన మావని తిట్టిన బాబాయ్ అని ఈ టైప్ ఆఫ్ సీరియల్స్ కలవారి కోడలు కలిసిపోదాం అంటే ఎవరు చూడట్లేదు, కొట్టారు తిట్టారు అంటేనే చూడట్లేదు, ఇవే తీస్తున్నారు తప్ప ఎప్పుడు ఒక ఆర్గానిక్ గా ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ కానీ ఇలాంటివి ఎందుకు అవి చేసి సీరియల్స్ ఫ్లాప్. అవును, అది మంచిగా కలిసి ఉంటే ఎవరు రేపో ఏం సీరియల్ సోదని పోతున్నారు. ఇప్పుడు ఏదో ఒక ఫస్ట్ నైట్ ఉంటుంది అబ్బా సీను, ఇప్పుడు పెళ్లి అయింది, ఫస్ట్ నైట్ కాలే, సీరియల్ అయిపోయేదాకా ఫస్ట్ నైట్ కాలే, ఫస్ట్ నైట్ ఎప్పుడు అని చూస్తున్నారు. మరి చేయొచ్చు కదా స్టార్టింగ్ చేస్తే ఆడియన్స్ అంతా వెళ్ళిపోతారు. కాదు, ఇంకొక డౌట్ ఏంటంటే ఒక ఫ్రేమ్, ఒక కిస్ సీన్ ఉంది, అది క్లోజ్ వస్తారు,
నేను నీకు ఇప్పుడు పెట్టేస్తున్నా అంటారు. అంతేగా ముద్దు ఉండదు ఏముండదు అది వాడు టెన్షన్ జబ్ 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 యాంగిల్ వేస్తారు. ఏంటది దాని వెనకతల టెన్షన్. లాజిస్టిక్స్ ఏంటది? ఇప్పుడు ఆ కూర్చున్న వాళ్ళకు క్యూరియాసిటీ, అబ్బా ఏమవుతుంది అట్లనే వాళ్ళకు సస్పెన్స్ ఉంటుంది, వాళ్ళకి టీఆర్పీ పెరుగుతుంది. మధ్యలో ఒక యాడ్ వేస్తారు. యాడ్ వేస్తే యాడ్ అంతా చూస్తారు, యాడ్తోనే మనీ కాబట్టి స్పాన్సర్స్ అంతా అక్కడి నుంచే కాబట్టి ఆ టేస్ట్ ఉంటేనే జనాలు అట్రాక్ట్. కరెక్ట్ గా హీరో ఒళ్ళో ఇంకెలా పడుతుంది అన్నప్పుడు దడేల్ మన XXX రెస్టారెంట్ సోఫాన్ వస్తుంది. అసలు మా మమ్మీ ఫోన్ చేస్తుంది, అసలు చెప్పు మమ్మీ వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది కదా, ఫస్ట్ అవుతుందా కాదా అవుతుందా కదా, ఎప్పుడు మమ్మీ టెన్షన్ అవుతుంది. నేను 3 days చేసినప్పుడు మా మదర్ హీరోయిన్ గురించి డైలీ కాల్ చేసేది మా మదర్. చేసి ఏం జరుగుతుంది టెన్షన్ తట్టుకోలేక, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఫంక్షన్ ఉన్నా కూడా మధ్యలో అమ్మో అది సీరియల్ వస్తుంది వెళ్ళాలి, ఇప్పుడు 7:30కు ఒక సీరియల్, 8 గంటలకు ఒక సీరియల్, 9కి ఒక సీరియల్, 9 గంటలకు న్యూస్ వరకు. ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదా, దానికి ముందు వరకు లైన్గా సీరియల్స్ ఆఫ్టర్నూన్ నుంచి. ఇంతకుముందు ఆఫ్టర్నూన్ సీరియల్స్ లేకుండే, ఇప్పుడు ఆఫ్టర్నూన్ సీరియల్స్ వస్తుంది, ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది అంతే. ర్యాంపే ఇంకా. ర్యాంప్ కాదు, ర్యాంప్ మా అమ్మ మొగడు ఇంకా. సో ఫీమేల్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ నిలదొక్కుకోవడం కొంచెం కాంప్లికేటెడ్. ఎక్కడైనా ఫీమేల్ కి కాంప్లికేటెడ్ అండి, ఏ పోస్ట్ లోనైనా కూడా ఫీమేలే ఇప్పుడు మంచి పై స్థాయిలో ఉన్నారు. అలానే అంటారు, రిజర్వేషన్లు అన్ని మీకే ఉంటాయి. అన్ని మాకే అని. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం, కార్లు కొంటున్నాం, ఇల్లు కూడా కడుతున్నారు, ఆటోలు తోలుతున్నారు ఆడవాళ్ళు, పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తున్నారు. దేంట్లో ఏం తక్కువ లేరు, లేడీస్ అంతా సూపర్ ఫాస్ట్ సూపర్ ఉమెన్లు అయిపోయినారు, చాలా బాగున్నారు, నో ప్రాబ్లం. నేను చెప్తున్నాను కదా. ఓకే, ఒక ఇంటలెక్చువల్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత ఈ హనీ ట్రాప్స్ అని ఈ బ్లాక్మెయిలింగ్ వీడియో, డిజిటల్ బ్లాక్మెయిలింగ్స్ అని బాగా పెరిగిపోయినాయి. సో హ్యాకింగ్ అని ఇదని. సో అసలు దానికి అలా లోబరుచుకోవడమే పనిగా పెట్టుకొని కొంతమంది పని చేస్తున్నారు సపరేట్. అంటే కొన్ని కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ అది నడుస్తుంది కూడా. సో మీ దగ్గర కూడా వచ్చి ఉంటాయి, అంటే ఒక ప్రొడ్యూసర్గా మీ దగ్గర చాలా కేసులు నేను విన్నా. అయితే నేనేమంటే అలాంటివి జరిగినప్పుడు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు, నేను చాలా చూసాను. అలా కాకుండా సైబర్ క్రైమ్ టీం ఉంటారు, వీళ్ళు పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి చెప్తే వీళ్ళ ఫేస్ కూడా బయటికి రాకుండా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక యాప్ పెట్టేసుకుని వాళ్ళంతా డిలీట్ చేస్తున్నారు. మీకు నచ్చిన పిక్స్ ఏదన్నా గూగుల్లో ఉన్నా కూడా సైబర్ క్రైమ్ టీం దగ్గరికి వెళ్ళి మీరు ఎఫ్ఐఆర్ చేసి ఒక కంప్లైంట్ రాసిస్తే 5 minutesలో అన్ని రిమూవ్ చేస్తున్నారు. అది తెలియక చాలామంది తొందరపడి సూసైడ్ చేసుకోవడం, ఇంట్లో పరుగు పోతుంది అనడం, బ్లాక్మెయిలింగ్ గురవడం, డబ్బులు కట్టడం, ఆ తప్పుకి ఇంకో తప్పు చేయడం, ఇంకో తప్పుకి ఇంకో తప్పు చేయడం. ఇది కదా అసలు ఇది. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపులే కానీ ఊరి వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండదండి, భయపడిపోతారు ఏదో అయిపోయింది. ఈ ఇన్స్టా పేజ్లో కూడా మా ఫోటో తీసుకొని వాళ్ళు బ్యాడ్గా ఉన్న ఫొటోస్కి యాడ్ చేసి బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ మార్ఫింగ్ చేసి. యా, దాంట్లో కూడా స్టార్ట్ అయిపోయింది. రీసెంట్లో ఒక అమ్మాయి వాయిస్ రికార్డ్ నేను ఫేస్బుక్లో విన్నా, అమ్మాయి వాళ్ళ బ్రదర్ వచ్చే లోపే సూసైడ్ చేసుకుంది. చాలా మంది మా అసిస్టెంట్ వాళ్ళ సిస్టర్స్ కూడా జరిగింది ఇది. వీడియో కాల్ చేస్తారు, వీడియో కాల్ చేయగానే ఏదో వీళ్ళ స్నాప్స్ వెళ్ళిపోతాయంట ఆటోమేటిక్, ఇంకా హెరాస్ చేస్తారంట మనీ కోసం. సైబర్కి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి, ఎందుకు భయం? సైబర్కి వెళ్తే వాళ్ళు క్లీన్ చేసేస్తారు, వాళ్ళను తాట తీసేస్తారు, ఉతికి పడేస్తారు. భయపడుకుంటుంటే ఇట్లాంటి పెరుగుతూనే ఉంటుంది క్రైమ్. ఏమంటారు? ఇప్పుడు దానికి సపరేట్గా యాప్ కూడా మనం కూడా డిలీట్ చేసుకోవచ్చు. నిన్ననే చూసాను ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు పోలీసులు కూడా చెప్తున్నారు, ఈ యాప్లోకి వెళ్ళండి, డిలీట్ చేయండి, భయపడకండి, మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము హెల్ప్ చేస్తాం అంటున్నారు. షీ టీమ్ అని ఉంది లేడీస్ కోసం, లేడీసే ఉంటారు. కరెక్ట్ వాడుకోవాలి మనం ఏమేమి సెక్షన్లు ఉన్నాయి, ఏంటి లైఫ్ అనేది మనం తెలుసుకోవాలి. ఏం నాలెడ్జ్ లేకుండా ప్రతిదానికి ఏడవడం, ప్రతిదానికి భయపడడం, ఆగమాగం అయిపోవడం, ఏదో అయిపోయినట్టుగా ఉంటే వేస్ట్ లైఫ్. ధైర్యం ఉండాలి. రష్మికది మొన్న ఒకటి అలాగే వైరల్ అయింది, చూసారా? అది చూసాను. దాని మీద మీ ఒపీనియన్? ఏమున్నది, ఆమె ఫేస్కి వేరే బాడీకి ఆమె ఫేస్ని పెట్టిన, ఆమె ఆల్రెడీ స్పందించింది, లైట్ తీసేసుకుంది, కంప్లైంట్ చేసేసింది, అయిపోయింది. కేసు పెడితే లోపలేస్తారు, తొక్కుతారు, అయిపోతుంది. జీవితాంతం పోయి జైల్లో కూర్చోవాలి. ఇంకా వాడు క్రియేటివిటీ అంతా ఈ బొమ్మల మీద పెట్టే బదులు వాడు లైఫ్ మీద వేరే వర్క్ మీద పెడితే లైఫ్ సక్సెస్ అవుతుంది. టైం వేస్ట్. ఇంకా అంతే, ఒకరి తర్వాత ఒకరు ఉంటారు, అందరు కంప్లైంట్ చేస్తారు, కేసులు అయితే కొడతారు. ఇప్పుడు దొంగతనం చేసినావు అబ్బా, రోబరీ కేసు పోయి 15 ఏళ్ళు జైల్లో కూర్చోవాలి, మర్డర్ చేసినావు కూర్చోవాలి. ప్రతి తప్పుకు శిక్షలు ఉన్నాయి కాబట్టి తప్పులు చేయకుండా యూత్ కూడా మంచి వేలు వెళ్ళి మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి. ఎవరు యాంకరింగ్ చేసినా ఫుల్ డబ్బులు వస్తున్నాయి. టాలెంట్ అంతా క్రియేటివ్ మీద పెట్టకుండా ఈ పిచ్చి వాటి మీద పెడితే వాళ్ళ చెల్లో, వాళ్ళ అక్కో, వాళ్ళ అమ్మ ఎవరో ఉంటారు రేపు లాస్ట్. ఇప్పుడు ఇతను ఇంకోళ్ళకి చేశారండి, వేరే వాళ్ళు వీళ్ళకి చేస్తారు. ఏమంటారు? అంతే. సో దీని మీద అవేర్నెస్కి
ఉపయోగపడేలా మీరు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అంటే మీరు ఇందాకలు చెప్పారు కదా! నాకు నేనేమన్నా ఉంటే ఒక బైట్ చేస్తా, సైబర్ క్రైమ్ వెళ్ళండి, అప్రోచ్ అవ్వండి, మంచి లైఫ్ లీడ్ చేసుకోండి అని చెప్తా. మహిళలందరికీ అదే చెప్తున్నా. ఏమైనా అవుతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, సైబర్ టీంకి వెళ్ళండి. అక్కడ వెళ్ళి ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ ఒక అరగంటలో మీకు ఫినిష్ అయిపోయి 5 నిమిషాలలో మొత్తం క్లీనప్ అయిపోతుంది వెబ్సైట్ నుంచి. అసలు భయపడేది లేదు. చిన్న విషయం అండి అది. ఎక్కువ ఇది అయిపోతున్నారు. వెంటనే కదా స్ప్రెడ్ అవుతది. వైరల్ అయిపోతది కదా! ఫేస్ అనేది బ్యాడ్ పెడితే, వెంటనే మనం కూడా యాక్షన్ తీసుకొని ధైర్యంగా ఉంటే వెంటనే లైఫ్ బావుంటది అంటున్నా నేనైతే. ఓకే. ఇప్పుడు 'మహతి' గారు ఎప్పుడు సినిమా తీస్తున్నారు? 70 ఎంఎం, 7 బిగ్ స్క్రీన్. నాకు కోరిక చేయాలి. మంచి స్టోరీ, ఆహ్, నేనే మెయిన్ లీడ్ ఉండాలి. మంచి కంటెంట్ తీసుకొని రియల్‌గా లైఫ్‌లో ఎలా జరుగుతది? మనం మార్నింగ్ లేసి పాల ప్యాకెట్లు తీసుకుంటాం, టీ పెట్టుకుంటాం, స్కూల్‌కి వెళ్ళేది. అట్లా ఒక నీట్‌గా ఒక 'బలగం' మూవీ లాంటిది చేయాలని కోరిక. తప్పకుండా చేస్తా. ప్లానింగ్‌లో ఉన్నా ఆల్రెడీ. సో, చాలామంది రైటర్స్, టాలెంటెడ్ పీపుల్ వెయిటింగ్‌లో ఉన్నారు. మంచి స్క్రిప్ట్‌లు పట్టుకొని. సో, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏం లేదు, మీ 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 ఛానల్‌కొచ్చి అప్రోచ్ అవ్వమనంటే నేను వాళ్ళకి టైమ్ ఇస్తాను. నిజంగా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తా. ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీ మెన్షన్ 'మహతి చేస్తాను. అఫీషియల్' అండి. దాంట్లో మెసేజ్ చేయండి. లేదంటే హిట్ ఛానల్‌కి రండి. మా ఇక్కడ సుధాకర్ గారు. సుధాకర్ గారిని కలవండి. నేను దాంట్లో ఫిల్టర్ చేసి నేను టైమ్ ఇస్తా. డెఫినెట్‌గా ఇస్తా. సీరియస్ చెప్తున్నా. అంతేనా? యెస్. లవ్‌కి, లస్ట్‌కి తేడా ఏంటి? లవ్‌కి లస్ట్‌కి. లస్ట్ అంటే ఇందాకల అన్నారు కదా మీరు. బోలెడు చెప్పిన ఒక ఫ్లోలోనే దమ్మ 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 దంచి పడేసిన నేను. లవ్ గురించి ఫస్ట్ 15 నిమిషాలు మనం లవ్ గురించే మాట్లాడుకున్నాం. చెప్పండి. మీరే చెప్పండి. నాకేం నేను చాలా చెప్పాను. మీరు ఒకటి లవ్ అయితే ఏం లేదు. తొక్క అసలు ఏం ఉండదు. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఆ టైంకి అది యూజ్ చేసుకొని ముందుకెళ్దాం అనుకునే బ్యాచే ఉంటది. అంతే. ఎంత ఘోరంగా చెప్పినావు నువ్వు. ఘోరంగా ప్రాక్టికల్‌గా మాట్లాడితే ఘోరం అంటదేంటి మీరు? అంతే ఉంటదా? అన్నీ అంతేనా? లవ్‌లో అట్లేమి ఉండదు. కొన్ని కొన్ని ఉండయి అనుకుంటున్నాను. 100లో ఒకటి తగులుతది. సీతారామ స్టోరీ 100లో ఒకటే ఉంటాయి. రిమైనింగ్ అన్ని అందులో బంచిక్కే. 30% ఇప్పటికి మంచి అబ్బాయిలు ఉన్నారు, మంచి అమ్మాయిలు ఉన్నారు. 70% దూకుడు ఎక్కువ ఉంది జనాలకి. ఆ దూకుడు వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అనుకుంటున్నాను నేనైతే. అంతేనా? చాలా చక్కటి కవర్ డ్రైవ్. ఇప్పుడు నిజం చెప్పండి. అరే నిజం చెప్తున్నా నేను అంతే. మరి మీరు ఇందాకల అన్నారు కదా! అసలేం లేదు మనీ. ఉంది. కొంతమంది ఉన్నారు అబ్బా! ఉన్నారు. కొంతమంది పర్సన్స్ ఉంటారు. ఎక్కడో ఉంటారు. దాక్కొని ఉంటారు. ఏదో మూలలో ఒక 100 చెట్లో 2 చెట్లు మంచిగుండే. చెప్పండి. ఒక ముగ్గురు పిల్లలు సంతానం అయితే దాంట్లో ఒక పిల్ల మంచిగుంటది. ఇద్దరు బేకారు ఉంటారు. అట్లే ప్రపంచంలో మేల్స్ అందరూ బ్యాడ్ కాదు. ఫీమేల్స్ అందరూ బ్యాడ్ కాదు. ఒక 30% ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు. మంచి అబ్బాయిలు కూడా ఉంటారు. అగ్రీ అవుతా నేను. అబ్బాయిలు హృదయాలను అసలు లవ్ దోచుకుంటున్నారు. మీదనే మనిద్దరం ఒక రోజు ఒక 1 అవర్ లైవ్ పెడదాం. డిస్కషన్ పెడదాం. నేను గెలుస్తున్నా, మీరు గెలుస్తున్నా చూద్దాం. లైవ్ పెడదాం ఈసారి ఒకసారి. లైవ్ పెట్టి లవ్ గురించి మాట్లాడదాం. మస్తు ఉంటది కిక్. వింటున్నారా? వింటున్నా. నేను మీ దిక్కు చూస్తుంటే మాటలు రావట్లేదు. మనోడు ఏసేస్తున్నాడు. మీరు చెప్పిన మాటలు అమ్మ, ఏ జోక్ చేసినా కూడా తమ్మునే ఏమొస్తుంది. ఇప్పుడు నాది ఏం పెడతారో తమ్ము, నేను భయపడుతున్నా. ఏసేస్తున్నాడు అని పెడతారు మా వాళ్ళు. వాడికి ఒక వార్డు దొరుకుతుంది చాలా ఎడిటర్ కి. రెడీగా ఉంటారు. సరే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. అఫైర్స్ మీదనా? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి మంచి క్వశ్చన్లు వేస్తున్నాడు మనోడు. మనం ఇంకా వేరే ఏదో అడుగుదాం అనుకున్నా అన్ని ఇట్లా అడిగితే ఎట్లా అవ్వరు? అంటే చెప్పండి మేడం. ఇప్పుడు నేను మీకు అది ఎందుకు అడుగుతున్నానంటే, ఈ మధ్యన చాలా వస్తున్న కాన్సెప్ట్లు కానీ అలాంటివే హిట్లు అవుతున్నాయి ఎక్కువ. అయితే ఇప్పుడు సీరియల్లో కూడా బ్యాడ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. చెప్పాను కదా నేను. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఒక వీడియో ఉందబ్బా, ఒక 15 నిమిషాలు మంచి కంటెంట్ ఉంది. 15 నిమిషాలు నువ్వు మంచి కంటెంట్ ఎవరు టైం పెట్టట్లేదు. 5 నిమిషాలు బ్యాడ్ కంటెంట్కే అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మైండ్ మొత్తం అట్లా తయారైపోయింది. సునకానందం 5 నిమిషాలలో నవ్వాలి వాడు. నవ్వాలి. ఏది 5 నిమిషాల తుత్తరికి అలవాటు అయిపోయారు జనాలు. దానివల్లనే ఈ ప్రాబ్లం. కష్టపడి ఒక దేవుడి స్తోత్రం చెప్పి పలానా పని చేయండి మీకు మంచి జరుగుతుందంటే 200 వ్యూస్ వస్తాయి. అదే ఒక అమ్మాయితో ఫ్లట్టింగ్ చేసి నడుము పట్టుకొని ఒక కిస్ సీన్ చేస్తే 2 మిలియన్స్ వస్తాయి విత్ ఇన్ 1 డే. నేను అగ్రి అవుతా కొట్టు. సో ఇలా ఉంది. సో మీరు ఒక ప్రొడ్యూసర్ కదా, మీరు నెక్స్ట్ తీయబోయే కాన్సెప్ట్స్ ఎలా దేని మీద ఉంటాయి? అంటే మిర్జాపూర్ రేంజ్ లో ఉంటాయి. హస్బెండ్ వైఫ్ మీద వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నా. హస్బెండ్ వైఫ్ రోజు కొట్టుకొని ఆఫీస్ వెళ్ళి ఒక లవ్, ఒక కెమిస్ట్రీ ఎట్లా ఉండాలో అనే మంచి కంటెంట్ మీద ప్లాన్ చేస్తున్నాను నేను. ఇది కాకుండా ప్లస్ ఇది మెడిటేషను, ఈ భక్తి మార్గం అనేది చాలా మంచిదబ్బా మనిషికి. అంటే మన తల్లిదండ్రులు కూడా మనల్ని మోటివేట్ చేయాలి. ఇంట్లో ఒక కొంచెం టైం ఇవ్వాలి. వాళ్ళకు ఫుడ్ తినమ్మా అని ఫోన్ ఇస్తున్నారు ఇప్పుడు పిల్లలకి కూడా. తల్లిదండ్రులు కూడా అలాగే టక 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 వాళ్ళ జాబ్కి వెళ్ళాలి కదా. వాళ్ళ జాబ్ కోసం కూడా వీళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అంత ఘోరంగానే ఉన్నది మీరు చెప్పినట్టుగా. ఎవరు ఇప్పుడు నడుము పట్టుకునే వీడియోకి 2 మిలియన్స్ వస్తున్నాయి, 20 మిలియన్స్ వస్తున్నాయి.
ఈ స్తోత్రం చదవండి, శివనామం చేయండి, జపం చేయండి. అది కూడా కష్టం. 39 మంది చూసారు మొన్న. జనాలు అట్లా అయిపోయారు. అంటే మన చెడు మనకే ప్రమాదం ఫ్యూచర్లో. మంచి మార్గం వెళ్తే ఎప్పుడైనా ఫ్యూచర్ ఉంటే మెడిటేషన్ అనేది కూడా చాలా మంచిది. దేవుడి గురించి మనం టైం కేటాయించడం కూడా చాలా మంచిది. నేను చాలా వీడియోలో చూడు నాది ఫేస్బుక్లో రేపైనా ఎల్లుండైనా సాధన చేయండి, పెద్ద ప్రాబ్లం కూడా చిన్న ప్రాబ్లం అవుతుంది. సాధన ఎవరు అని అడుగుతాం, అలా అట్లా అయిపోయింది. సాధన ఎవరైనా అడిగిన ఒకడు ఫేస్బుక్లో, ఒరే సాధన మెడిటేషన్ రా బాబు అని చెప్పిన. సూపర్. సో మీ క్రష్ ఎవరు? నేనేమని చెప్పాను మీకు? క్రష్ తర్వాత చెప్తా చెప్పా. అది పర్సనల్ లైఫ్ కాదు, పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు క్రష్ అనేది 100 మంది ఉంటారు, అడగొచ్చు తప్ప. అట్లా ఏ క్రష్ లేదబ్బా నాకు. ప్రజెంట్ అయితే ఓన్లీ నా క్రష్ అంతా నా కెరియరే. ప్రెజెంట్ నా క్రష్ మీరే. వేసాడు మనోడు. ఇదిగోండి మీరు మళ్ళీ మళ్ళీ వేసాడు అనొద్దు, 4-5 సార్లు వేస్తారు. అది వేసాడు మనోడు అని పెడతారు మనోళ్ళు. అమ్మా కరెక్ట్ చెప్పారు. వేసేసాడు భయ్యా అని అంటే మీ పరువు అవుతుంది. వద్దు బాబు, తమ్ముళ్ళప్పుడు కొంచెం ఫోన్ చేయండి అయ్యా. నెక్స్ట్ అవన్నీ జరగవు ఇక్కడ. సో చాలా బాగుంది మీ బయో, చాలా యూనిక్గా, వెర్సటైల్గా, వెరైటీగా, వెటకారంగా, సరదాగా బాగుంది. ఇప్పుడు సీరియల్ ప్రొడ్యూసర్గా నెక్స్ట్ ఏంటి అంటారు ఇంకా? అంతే కదా. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? స్టెప్ ఏంటంటే పాలిటిక్స్కి వెళ్తా ఫ్యూచర్లో. ఇప్పుడే ఇంట్రెస్ట్ ఉంది చాలా, ఏదైనా మంచి పార్టీలో జాయిన్ అయ్యి మంచి వర్క్ చేయాలి, మన వల్ల చాలా మందికి యూజ్ అవ్వాలి, లక్షల్లో హెల్ప్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక. ఆల్రెడీ ఐఎమ్ హ్యాపీ టు సీరియల్స్ కెరియర్ చాలా బాగుంది, వెల్ సెటిల్డ్, హ్యాపీ లైఫ్. నెక్స్ట్ మూవీస్, నెక్స్ట్ పాలిటిక్స్. ప్రజెంట్ ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ కనుక లక్కీలీ వెళ్తే కనుక మంచి హెల్పింగ్, జనాలకి యూజ్ అయ్యేది మంచిది చేసి మంచిగా సక్సెస్ఫుల్ ఉమెన్ అవ్వదామని ఒక మంచి కోరిక. ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ సక్సెస్ ట్రాక్ లోనే ఉన్నారు. ఇంకా అంటే కొన్ని ఎక్కువ చేయొచ్చు కదా వర్క్. ఇప్పుడు నేను ఉన్నానండి, నా రెమ్యునరేషన్ తగ్గట్టు నేను 10 లక్షలు, ఒక 5 లక్షలు, 3 లక్షలు ఖర్చు పెడతా. ఎక్కువ డబ్బు వచ్చింది అనుకో, ఎక్కువ హెల్ప్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా. నేను చాలా ఇయర్స్ నుంచి ఫుడ్ డొనేట్ చేస్తున్నా, డాగ్స్కి ఫుడ్ పెడుతున్నా, ఇయర్స్ నుంచి 13-14 ఇయర్స్ నుంచి పెడుతున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అది చెప్పాను కదా, ఎవరైనా పూర్ పీపుల్ ఉన్నా బాధ వేస్తుంది. సోషల్ మీడియా ఫుడ్ డాగ్స్ పెడతాం. మీరు మా ఏరియాలో చూడండి, నేను నిలబడితే 5 నిమిషాలకు 100 కుక్కలు వస్తాయి. అంటే డైలీ ఫుడ్ పెట్టడం వల్ల, అంటే నాకు ఇష్టం ఎనిమల్స్కి ఫుడ్ పెట్టడం, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇంకా కొంచెం పెద్ద పోస్ట్ చేస్తే జనాలకి యూజ్ అయ్యే మంచి మంచి వర్క్ చేయాలని నా కోరిక. డెఫినెట్గా చేస్తా. మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్లేస్లో ఇంటర్వ్యూ ఇస్తాం మీకు. సో మీరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే పబ్లిక్ సర్వీస్ కోసం. ఎస్, దానికంటూ మనకి సపోర్ట్ ఉండాలి. డెఫినెట్గా మీలాంటి ఆలోచన ఉంది కదా, అండ్ దాంతోపాటు 2 ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా చేయాలి. తర్వాత నేను డేరింగ్గా మాట్లాడతాను, అసలు భయపడను. నేను నైట్ డ్రైవింగ్ చేస్తా, ఎవరి మీద డిపెండ్ అవ్వను. సర్వెంట్ రాకపోతే మ్యాగీ ఏదో ఉడకబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతా, కానీ నేను డిపెండ్ అవ్వను. అది జరిగిందా, జరగకపోతే నెక్స్ట్, దానికోసం నేను థింక్ చేయను. అట్లనే మాట్లాడే విధానం కానీ డేరింగ్ కానీ నాకు చాలా ఉంది. డెఫినెట్గా నేను అసలు నా కోరిక అంటే చిన్నప్పుడు 10th క్లాస్లో స్పీచ్లో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నీ నేనే, అన్ని ప్రైజ్లు నాకే వచ్చి ఇంట్లో పెట్టేది. ఇప్పుడు కూడా మాట్లాడడం కూడా 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 5 అవర్స్ అయినా నాన్ స్టాప్గా మాట్లాడగలుగుతా, ఆన్సర్ కూడా చేస్తా ఎవరికైనా, 100 మందికి సమాధానం చెప్తా. సో నాకు ఆ కోరిక. డెఫినెట్గా నేను మంచి తెలంగాణ పార్టీలోనే చేరాలి, బీఆర్ఎస్లో చేరాలి. మంచి పోస్ట్ ఏదైనా దొరికితే కనుక డెఫినెట్గా నేనంటే ఏంటి ప్రూవ్ చేసుకో. మరి కన్సల్ట్ అయ్యారా? వెళ్తున్నా, ట్రయల్స్ ఉన్నాయి, డెఫినెట్గా వెళ్తా. ఓకే, అసలు ఒకటి లైవ్ పెడదామని చూస్తున్నాను. నెక్స్ట్ బీఆర్ఎస్దే ఎవరైనా మినిస్టర్స్ ఉంటే కనుక కూర్చొని డిస్కషన్ చేసి అసలు ఏమేం చేశారు ఇప్పటివరకు అన్నీ నా దగ్గర రెడీ చేసుకుని పెట్టుకున్నాను నేను. ఎట్లా చేయాలి, ఇంతకుముందు ఎలా ఉంది తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉండేది, జాబ్స్ కానీ ఫుడ్ కానీ, విలేజెస్ కూడా చాలా చాలా డెవలప్ అయ్యాయి కదా, చాలా బాగున్నాయి కదా. ఇంటింటికి చెట్లు ఉన్నాయి, ట్యాప్స్ ఉన్నాయి, ఇప్పుడు జాబ్ పవర్ ఉంది. అప్పుడు రోడ్స్ బాగలేదు, ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా కార్లో ఊరికి, చాలా బాగున్నాయి రోడ్స్ కూడా. సో చాలా డెవలప్మెంట్ అయింది. మెట్రో ట్రైన్ కానీ అప్పుడు 2014, ఇప్పుడు పరిస్థితి ఎంత బాగుంది. సో ఇవన్నీ ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నా, నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నా బీఆర్ఎస్ దీని మీద. సో ఆల్రెడీ మీరు హరీష్ రావు గారిని అండ్ పద్మారావు గారిని కలిసారు కదా, అంటే కొన్ని సోషల్ మీడియాలో చూసాను. కలిసాను, అండ్ అప్పుడు ప్రచారం అప్పుడు కూడా వెళ్ళాను, లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు. ఈ షూట్లో బిజీ ఉండి మళ్ళీ నేను ప్రయత్నం చేయలే. ఇప్పుడు సిన్సియర్గా కంప్లీట్గా మీట్ అయ్యి ప్లాన్డ్గా మంచిగా వర్క్ చేయాలని ఉంది. అది 1-2 మంత్స్లో నేను మీకు చెప్తాను. షూర్, వెయిటింగ్, పక్కా వెయిటింగ్. మనం చేద్దాం, నేను తీసుకొని వెళ్తాను.
నా పాలిటిక్స్ వద్దు. ఇదంతా రికార్డ్ గుర్తుపెట్టుకో. పాలిటిక్స్ కాదు, సోషల్ వర్క్ చేయడానికి తీసుకెళ్తా. పాలిటిక్స్కి వద్దు, నేను చేసే వర్క్ కన్నా మిమ్మల్ని పిలిస్తే రావాలి కదా. మీకోసం ఎక్కడికైనా వచ్చేస్తా. వావ్ ఇది రాయండి సార్, మీకోసం నేను ఎక్కడికైనా వస్తా. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అప్పుడు ప్రభాస్, మ్మ్. పవన్ కళ్యాణ్. అప్పుడు స్టార్టింగ్లో పవన్, తర్వాత ప్రభాస్. ఇప్పుడు ఎవరు మన సార్ పేరు ఏంటి, రామా సీత హీరో నేమ్ ఏంటి? సీతారామ. సీతారాం మూవీ హీరో దుల్కర్ సల్మాన్. ఆ సార్ అంటే ఇష్టం. అతను బాగుంటాడు. బాగుంటాడు, యాక్టింగ్ కానీ ఫీల్ చాలా బాగుంటుంది. మహానటి మూవీలో బాగా చేస్తాడు. హీరోయిన్ ఎవరన్నా అడగరా? హీరోయిన్ మీరు హీరోయిన్ ఎవరు అంటే బాగోదు కదా, అందుకని నెక్స్ట్ చెప్పాలి మీరే. మీరు అంత క్యూట్ గా చూడకండి. కొంచెం మనోడు అందామంటే కూడా భయం అవుతుంది. బిస్కెట్లే లేదు కానీ మంచి ఫ్లో ఉంది. కాదు, ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు కదా, ఎవడో వాడు నసగాడు తగులుతూ ఉంటాడు కదా కామెంట్లో మెసేజ్లో. మీరు బ్లాక్ లో పెట్టేస్తా మెసేజ్, 1-2 సార్లు చూస్తే బ్లాక్ లో BLOCK అని ఉంటుంది, దాన్ని ఒత్తితే అయిపోతుంది. రిపోర్ట్ పెడితే రెస్పాండ్ అవ్వద్దప్ప, ఎందుకు గొడవలు, వాళ్ళ బాధలు వాళ్ళ. మరి మీరు పబ్లిక్ సర్వీస్ అంటున్నారు కదా, ఆ మాత్రం పట్టించుకుపోతే ఎలా ఆ తెలుస్తాయి సర్వీస్ బాధలు? చేయలేనబ్బా, ఆ సర్వీస్ చేయలేను. నేను ఏదైనా ముసలోళ్ళకి అన్నాలు పెట్టి, ఎవరైనా హెల్త్ బాగాలని హాస్పిటల్లో తీసుకెళ్ళి, ఎవరైనా చదువుకోలేని పిల్లలకి చదువు పెట్టి అవి చేస్తా. కానీ ఈ వాడేవాడో మెసేజ్ పెడితే వాడికి ఆన్సర్ చేసుకుంటూ కూర్చుంటే మరి ప్రాణం మీదకి వచ్చిన వాడికి పరిస్థితి ఏంటి? బాగుందా? చాలా క్లారిటీగా ఉన్నారు. క్లియర్గా ఉన్నా, లైఫ్లో అంతా క్లియర్. నా పేపర్ అంతా వైట్ పేపర్ అంతే. మనకు ఫేక్ లైఫ్ వద్దు, ఫేక్ మనీ వద్దు, ప్యూర్ మనీ కావాలి, ప్యూర్ లైఫ్ కావాలి. ప్యూర్ హార్టెడ్ పర్సన్ ఎస్, లైక్ మీ. అండ్ నేను ఖచ్చితంగా లవ్ చేసి కనుక నా పర్సన్ ఒకసారి కనిపిస్తే నేను డెఫినెట్గా మీకు ఇక్కడే ఇదే ప్లేస్లో పక్కన చేరేసి మీకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను. డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాం మేము లాగ్ చేసుకుంటాం మీ ఇద్దరితో. డేట్ చేస్తుంటే కెమెరా పెడతాం మధ్యలో వచ్చి. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉండాలి మాకు. దాన్ని మీకోసం డెఫినెట్గా మీకే ఫస్ట్ కాల్ చేసి ఇంటర్వ్యూ ఇస్తానండి, వస్తున్నాను, మా పార్ట్నర్ని తీసుకురని చెప్పి. మీరు ఏం తింటారు? నేనా నేను ఏం తింటా ఏంటి సరే, ఇవన్నీ షార్ట్స్ ప్రోమోలో వేసుకోండి. ఏం తింటా, నార్మల్ అన్నమే తింటా. అంటే వాయిస్ కొంచెం స్వీట్ గా ఉంటే ఆ, సింగింగ్ ట్రై చేయండి. ఇప్పటికి ఎన్ని బిస్కెట్స్ వచ్చాయి మనకు? నవ్వుతున్నారు సార్. నేను నిజం మాట్లాడుతున్నా. మీరు మన ఇద్దరం పాడదాం ఒక పాట మంచి. నాది ఎందుకు చచ్చిపోతారు జనం? ఊరికే సపోర్ట్, అంటే వాకలిస్ట్ గా వెనకతల ఏదైనా ఏ సాంగ్ పాడు. చిచి ఇప్పుడు కాదు, మీకు ఏమైనా ఫ్యూచర్ లో ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా అని. అంటే ఒక సాంగ్ ఆల్రెడీ మంచి లవ్ సాంగ్ పాడిస్తున్నా, ఉమ్, ఒక సాంగ్ అయితే చేసాము. నెక్స్ట్ పార్ట్నర్ కోసం చూస్తున్నా, అదే రిలీజ్ చేయడానికి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసేసి పాడాలి, రిలీజ్ చేస్తాం మంచి సాంగ్. నాకైతే లవ్ సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అబ్బా. లవ్ ఒక ఫీల్ ఉండాలి మొత్తం, అదంతా ఎలా చెప్పాలి అంటే అదే ఆ లవ్ లో ఉండే ప్యూరిటీ సోల్ అంతా బాగా బ్లెండ్ చేసి చూపించాలి జనాలకి, అంతే కదా. yes. మీలో ఉండే ఆ భావాన్ని, భావోద్వేగాల్ని చూపించాలి. చూపించాలి, ప్రేమని జనాల మీదకి వదిలేయాలి, వదిలేయాలి, బ్లాస్ట్ చేయాలి, అంతే కదా. అంతే అంతే. సో లవ్ సాంగ్ అంటున్నారు, సినిమా అంటున్నారు, పాలిటిక్స్ అంటున్నారు. పాలిటిక్సే, సీరియల్ అయిపోయింది, సినిమాలు చేస్తా కొన్ని, 1-2 మూవీస్. ఎంతసేపు అబ్బా లైఫ్, ఒక సినిమా హిట్ కొడితే అయిపోయాయి, థియేటర్లో జనాలు పబ్లిక్ అయిపోయింది, తెలిసిన ఫేసే, ఇంకొంచెం ఫెమిలియర్ అయిపోతాం. ఫైనల్ అయితే పాలిటిక్స్కి వెళ్ళాలి, చాలా మందికి హెల్ప్ చేయాలి. డ్రీమ్ గోల్ ఏం లాస్ట్ ఫైనల్ అదే. ఇంకా ఎగ్జిట్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉండాలి. మనం పోతే కూడా లక్షల మంది బాధపడాలి. మనం ఉన్నప్పుడు ఏం చేసాం అనేది మనం పోయాక తెలుస్తుంది. ఏమంటారు, మనం ఉన్నప్పుడు ఏం చేస్తారనేది మనం పోయిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి మంచి పనులు చేయాలని కోరిక. ఇప్పటివరకు చాలా చేసా. కెమెరామెన్ పంపిస్తే ఆల్బమ్ కూడా మొత్తం చూపిస్తా. వస్తాం ఒకసారి లాగ్ చేద్దాం అనుకుంటా. హౌస్ లాగ్ చేద్దాం, అప్పుడు చూపిస్తాం. నా అవార్డ్స్, చాలా అవార్డ్స్ ఉన్నాయి మీకు. చాలా అవార్డ్స్, అది చూసినట్టున్నారు. నంది కూడా ఉన్నట్టుంది కదా. నంది ఉంది, దాని అమ్మ మొగుడు కూడా ఉంది. నెక్స్ట్ కూడా అవార్డు ఎప్పుడు పెట్టారు? ఆస్కార్ కొడతా. నెక్స్ట్ ఆస్కార్. మంచి మూవీ హిట్ కొట్టి ఆస్కార్ కొడతా. ఏదైనా సాధ్యం, మనం ట్రై చేయాలి. నేచర్ నుంచి మనకు బ్లెస్సింగ్ వస్తుంది. ఏమంటారు, టైటిల్ ఏం పెడదామని ఆలోచిస్తారు? కాదు. సో మీరు అన్నాక నాలో లేనిపోయిన ఆశలన్నీ కలుగుతున్నాయి. రేపటి నుంచి ఏం చేస్తానని ఆలోచిస్తున్నా. ఏది చేసినా ఒకటే చెయ్యి, మంచిగా చెయ్యి, గట్టిగా చెయ్యి, షేక్ చేద్దాం అనుకుంటా. అంతే చెయ్యి. సో మీతో మాట్లాడుతుంటే టైం కూడా సరిపోతుంది. వావ్. మీరు
ఒక 70 సీరియల్ 70 చాలా చేశాను, రాసి చెప్తా, పేర్లు కూడా చెప్తా రేపు నెలలైనా. మొత్తం చాలా సీరియల్. 70 సీరియల్ చేశారు కదా. ఈ 70 సీరియల్లో మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన అమ్మ సీరియల్? సీరియల్ చాలా నేమ్ వచ్చింది. అమ్మ సీరియల్, లక్ష్మీ కళ్యాణ్. అమ్మలో జైల్లో ఉంటాను, శశికళ క్యారెక్టర్, ఫుల్ రిచ్ కాస్ట్యూమ్స్ అన్నీ ఉంటుంది. నాకు బెడ్ ఉంటుంది జైల్లోనే, వాటర్ ఫిల్టర్, ఫ్రిడ్జ్ అన్నీ ఉంటుంది, ఫుడ్ క్యారేజ్ వస్తుంది, మంచి ఖతర్నాక్ క్యారెక్టర్. అది చాలా పేరు వచ్చింది. అమ్మ అని ఈటీవీలో వచ్చింది. అమ్మ సీరియల్ విలన్. భార్యమని కూడా విలన్. ఫస్ట్ అయితే బాగా అమ్మ ఫేమ్ అయింది. ఇప్పటికీ అమ్మ గురించి అడుగుతారు. అమ్మ సీరియల్లో చాలా బాగా చేశారు శశికళ. విలన్ అన్నారు, హీరోయిన్ లా ఉన్నారు ముందు. అంటే అంటే వాకల్స్ కానీ మీరు మాట్లాడుతున్న విధానం కానీ ఇవన్నీ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి బయట. మీకు డైరెక్టర్లు ఎందుకు విలన్ క్యారెక్టర్స్ టైం బ్యాడ్ అంటే ఒకసారి విలన్ చేసినందుకు నన్ను అదే పట్టుకొని చంపేస్తున్నారు, కానీ నాకు పాజిటివ్ చేయాలని చాలా కోరిక. పాజిటివ్ చెయ్యాలి మరి తొందరగా. ఇప్పటికీ ఇంకేమైనా ఉన్నాయా మీరు చేయబోయేవి? లేదు, ఇప్పుడు సీరియల్స్ చేయట్లేదు. శ్రీదేవి డ్రామా, జబర్దస్త్, నెక్స్ట్ మూవీస్, వెబ్ సిరీస్ శుభాకాంక్షలు అని చేస్తున్నాను ఒకటి సిరీస్. నెక్స్ట్ అన్ని వెబ్ సిరీస్లో, మూవీస్. నెక్స్ట్ మనదంతా టార్గెట్ అంతా పాలిటిక్స్. నెక్స్ట్ అంతా మంచిగా యుద్ధం చేయాలి. యుద్ధం. ఎస్. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నారు ఈ మధ్యన. ఫేస్బుక్ 2 బాగా వెళ్తున్నాయి వీడియో. అందులో 4 లక్షల మంది, అందులో 2 లక్షల మంది ఫాలోవర్స్. అవును, 6 lakhs. దాన్ని మిలియన్ చేసి పడేసి షేక్ చేయాలని చాలా, ఏదైనా మనం వండర్ క్రియేట్ చేయాలని కోరికబ్బా. అందరిలో ఒకరిలా కాకుండా మనమే అందరిలో ఒక స్పెషల్ అయిపోవాలి. రొటీన్ లైఫ్ నాకు ఇంట్రెస్ట్ లేదు. రొటీన్ వద్దు, కొత్తగా నేను ఏం పీకినా అనేది నేను బాగా ఆలోచిస్తా. సో మీరు రోజు కొత్తగా చాలా ఎస్, మంచి మాట. చాలా చేస్తున్నారు. నేను డైలీ కొత్తగానే నేను ఆలోచిస్తా. 6 months ఒకసారి మొత్తం చేంజ్ చేసేస్తా. ఏదన్నా వంకర టింకర ఉంటే దాన్ని చక్కగా చేస్తా. నేను నన్నే 100 సార్లు క్వశ్చన్ చేసుకుంటా, నేను మిస్టేక్ చేస్తున్నా, ఇది బాగుందా, అది బాగుందా, అందరిని అడుగుతా. మీకు ఎలాంటి అబ్బాయిలు అంటే ఇష్టం? నాకా నాలా అదే ఆ హీరో పేరు చెప్పారు కదా, అతనిలా ఉంటే ఇష్టం. అయితే నేను ఇష్టం లేదు, ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను ఇంటర్వ్యూ. సో దుల్కర్ సల్మాన్కి ఉండే ఒక్క క్వాలిటీ కూడా మాకు ఉండవు కాబట్టి. సో బేసిక్గా అబ్బాయిలకి మీరు చెప్పారు కదా ఈ మధ్యన రెండిట్లకి మధ్యలో వేరియేషన్. సో అలా అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయిలు అంటే? అమ్మాయిలు ఎంతసేపు అబ్బాయిలకు మంచి ఇన్కమ్ ఉండి బాగుండాలనే కోరుకుంటారు అంతే. వీళ్ళకి ఎట్లున్నదని వీళ్ళు ఆలోచించారు. బాగా అందంగా ఉండాలి, ఫుల్ పైసలు ఉండాలి, ఇవి రెండే. నేనేమంటే మంచిగా ఉండాలి, చూడ్డానికి బాగుండాలి, వాడు మంచి అయితే వాడు లైఫ్ లాంగ్ ఉంటాడు. అబ్బా వాడి క్యారెక్టర్ తెలుసుకోకుండా పైసలు ఉంటే చాలనుకుంటే మాత్రం జీవితం సంకరాగిపోతుంది. ఫస్ట్ వాడి యాటిట్యూడ్ బాగుండాలి, మనిషి బాగుండాలి, వాడిని మంచి చెడ్డ, ఇరుగు పొరుగు, వాడు ఏంటి, వాడి సైకోనా, అమాయకుడా, పిచ్చినా కొడుగా, టాలెంట్ ఉందా లేదా అన్నీ తెలుసుకోకుండా తొందరపడుతున్నారు. తొందర ఈగో హర్ట్ అవుతుంది. అందరు మంచోళ్ళే ఉంటారు దేవ్, కానీ యాటిట్యూడ్ ప్రాబ్లం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఇంకొక మనిషి లోపల నుంచి వస్తాడు. తొందరపడి ఎందుకు చంపేస్తున్నారు, ఎందుకు నరుకుతున్నారు, ఆ కోపం ఎందుకు వస్తుంది, ఇవన్నీ మనం ఫిల్టర్ చేసుకోవాలి. మంచి అమ్మాయిలు ఎక్కువ టెంపుల్లో కంటే పబ్బుల్లో దొరుకుతున్నారని కొన్ని స్టేట్మెంట్స్ వచ్చినాయి. మంచి అమ్మాయిలు కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. రీజన్ ఏంటి దానికి? ఇదే ఇక ఒక్కరే ఉండి లోన్లీ ఉండి ఫీల్ అవుతున్నట్టున్నారు. అక్కడ వెళ్ళి జిగ్ అని ఎగురుతే అయిపోతుంది. ఒక టైప్ డ్రింక్ చేస్తారు, ఎగురుతారు, ఒక టైప్ ఏ అమ్మ జీవితం అనిపించి అట్లా డిప్రెస్ అయ్యి కూడా ఎక్కువ ఇంట్లో ఉండద్దు దేవ్. మొక్కలతో స్పెండ్ చేయండి, జంతువులతో స్పెండ్ చేయండి, కాసేపు మదర్ ఫాదర్తో మాట్లాడండి, బుక్స్ చదవండి, టీవీ చూడండి, వాకింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, డాన్స్ చేయండి, మ్యూజిక్ వినండి, లాంగ్ డ్రైవ్కి వెళ్ళండి, ఇంకా బోర్ కొడితే పబ్కి వెళ్ళండి. సరే మేడం, పబ్కి బోర్డు ఉంది లైఫ్లో. ఒకటే పట్టుకొని ఐ లవ్ యూ అని వాడిని రక్తం తాగి వాడి తలకాయ తిని వాడు సైకో ఇది నరకేదాకా చేసుకుంటున్నారు. ఏదైనా టూ మచ్ ఈజ్ నాన్ సెన్స్ అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఏదైనా ఏమంటారు, వాటర్ కూడా నిండుగా ఉంటే బాగుంటుంది, సగం ఉంటే తొలుకుతుంది, ఎక్కువ ఉంటే పోతుంది. అట్లనే లైఫ్ కూడా బ్యాలెన్స్గా ఉంటే సక్సెస్ అవుతుంది. ఎప్పుడు మనం ఎవరికి కిందికి వెళ్ళకుండా లైఫ్లో మన లైఫ్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. మన చేతిలో మన జీవితాన్ని పెట్టుకుంటే లైఫ్ బాగుంటుంది. నా అడ్వైస్. మేడం మీతో మాట్లాడుతుంటే టైం సరిపోవటం లేదు. మీరు యాక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఒక మంచి ఎంటర్ప్రెనర్ అండ్ ఫిలాసఫర్ కూడా. అంటే ఇప్పుడు మంచి బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు, మంచి సొసైటీ మీద ఒక మంచి అవగాహన ఉంది. ఒక ప్రొడ్యూసర్గా కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలనే కోరిక, ప్యాషనేట్ అబౌట్ న్యూ కమర్స్ ఉంది. తప్పకుండా నీకు కూడా రాగానే ఏమని అడిగాను, యాంకరింగ్ చేస్తావని అడిగాను. నేను అదే చేస్తున్నాను. ఇంకా పెద్ద షోస్ చేస్తామని అడిగాను, మీరేమన్నారు? పెద్ద షోస్ మనకెందుకు మేడం, అదే అన్నారు. అట్లా పెద్ద షోస్కి వెళ్తే మీతో ఎంత కూల్గా ఇంటరాక్షన్స్ ఉండవు కదా. ఇద్దరం కలిసి చేద్దాం సూన్ ఏదైనా జరగచ్చు ఫ్యూచర్లో.
సో మీరు ఇలానే కంటిన్యూ అవుతూ చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా మీ పాజిటివిటీని అందరికీ స్ప్రెడ్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని. ఇంకొక విషయం చెప్పాలి, కొంతమంది డ్రైవింగ్ చేస్తారు యాక్సిడెంట్ అవుతుందేమో, చచ్చిపోతానేమో, ఇది ఒకటి ఉంటుంది నెగిటివ్. ముందే వాడు ఫీల్ అవుతాడు నేను చచ్చిపోతానేమో, వాడేమో ఉరి తాడు చూస్తే తాడు పెట్టుకుని చచ్చిపోతానేమో, ఆ తాడు పెట్టుకుంటే ఇది అవుతుందేమో, ఎగ్జామ్స్ రాసి ముందు నేను ఫెయిల్ అవుతానేమో, పెళ్లి చేసుకుంటే విడాకులు ఇస్తుందేమో, పిచ్చి రీజన్స్. పాజిటివ్ ఆలోచించండి. డ్రైవ్ చేసేటప్పుడు మీకేమైనా సిక్స్త్ సెన్స్లో అనిపిస్తే ఏదైనా అయితే సైడ్ ఆపు, 5 నిమిషాలు కూర్చో, ఓం నమ శివాయ అనండి. లేకుంటే జీసస్ అయితే క్రిస్టియన్ అయితే జీసస్ అనండి, ముస్లిం అయితే అల్లా అనండి. తలుచుకోండి, 5 నిమిషాలు కూల్గా ఉండండి, ఫుల్ బిందాస్. మీ మైండ్ చెప్తే వెళ్ళిపోండి. మనకు సిక్స్త్ సెన్స్ ఉంటుంది కదా, మనకు ముందే చెప్తుంది. ఏదైనా బ్యాడ్ ఉంటే కొంచెం ఒక బ్యాడ్ వైబ్రేషన్ అవుతుంది మనకి. కొంచెం ఆలోచించండి. అన్నీ నెగిటివ్గా మాట్లాడి లైఫ్ అంతా జీవితం అంతా పోయినట్టు ఏందో చేస్తారు పబ్లిక్ని. అసలు నవ్వొస్తుంది నాకు అట్లాంటి వాళ్ళని చూస్తే. ఇప్పుడు హెల్త్ బాగలేదండి, మీ రిలేటివ్స్ ఎవరో ఏమో అయింది, హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్లో, వాడు చచ్చిపోకముందుకే వీళ్ళందరూ ఏడుస్తారు, అయ్యో అయ్యో హార్ట్ అటాక్ వచ్చిందంట, ఇంకోసారి వస్తే చచ్చిపోతాడంట, ఇక అయిపోయినట్టే అని చుట్టాలందరూ చెప్తుంటారు ఫోన్లు చేసి. వాడు ఇక్కడ బతికే ఉంటాడు, చెప్పేస్తారు, వాడు ఆ దడగే చచ్చిపోతాడు. సో ఇలా నెగిటివ్ మాట్లాడడం తగ్గిస్తే, ఏం కాలేదు, హార్ట్ అటాక్ ఊరికే వచ్చింది, వాకింగ్ చేస్తే తగ్గుతుంది అని వాళ్ళకి హోప్ ఇవ్వాలి, ధైర్యాన్ని నింపాలి. మనం ఏం చేస్తాం, అయిపోయింది रात में आ गए हो गया, हाँ, हो जाते कहते तुम लोग आ जाओ यूएस से, निकल गए, आ जाओ हो जाओ रे हो जाओ, हो गए बोल के हो जाता. సింపుల్ థింగ్, సిల్లీ రీజన్. ఇట్లాంటి చాలా చూసాను నేను. మనం కాన్ఫిడెన్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంది, 35 మార్క్స్ కొంతమంది ఎట్లనైనా పాస్ అవుతారు. నా చెప్తా ఒకటి స్టోరీ, ఒక చిన్న బిట్. 10th క్లాస్లో సోషల్ వీక్ అసలు చదవలే, ఎగ్జామ్స్ తెల్లారి ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్ ఉంది, లాస్ట్ ఎగ్జామ్, ఏం చదవలే. పర్యావరణం గురించి రాయమన్నారు, మొత్తం అన్ని రాసి 4 పాటలు వానపాటలు రాసిన. పర్యావరణం, వాటర్, ఇంట్లో వేడి నీళ్ళు వేడి చేసినప్పుడు ఇదే ఆవిరి వెళ్ళి పైకి వెళ్ళి వర్షం లాగబడతాను, ఏదో ఒకటి రాసా. నేను పాస్ అయితే అని కాన్ఫిడెంట్గా ఉన్నా. నాకు 84 మార్క్స్ వచ్చినాయి. మన కాన్ఫిడెన్స్ మనకు ఒక ఎనర్జీ అబ్బా, బూస్ట్ అంతే. ఇంకా నేను కూడా సేమ్ రాసాను, నన్ను ఫెయిల్ చేస్తారు మేడం. చేశారంటే నీకు కాన్ఫిడెన్స్ లేదు, ఫెయిల్ అవుతానని అనుకున్నావు. లేదు, పక్కా డామ్ షూర్ ఇది పక్కా అయిపోతాను రాసి. అంటే అది అబ్బాయిలకి అమ్మాయిలకి వేరే కాన్ఫిడెంట్. నేనైతే ఒక షోలో అయితే 4 పెంకులు ఒకటే దెబ్బ పగిలిపోయింది. అంటే నాకు ఎట్లుంటుంది అంటే, నేను ఈ పని చేయగలుగుతా అంతే. డ్రైవింగ్ కూడా 1 డేలో నేర్చుకున్నాను, చేయగలుగుతా. ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా, హార్ట్ అటాక్ వస్తే ఇట్లని. 99% ఇట్లాంటి పబ్లిక్ ఉన్నంతసేపు జీవితాలు బాగుపడవు. అమ్మాయిలు కూడా ఇప్పుడు ఎవరినో లవ్ చేశారండి, వీడు నన్ను వదిలేస్తాడేమో, అదే ఉంటుంది కాన్షియస్లో. వాడు ఎక్కడి పోయినా నువ్వు నన్ను వదిలేస్తావా అంటే వాడు నిజంగానే డైవర్స్ ఇస్తాడు. సో నెగిటివ్ మాట్లాడడం తగ్గించి పాజిటివ్, నా హస్బెండ్ నాతోనే ఉంటాడు, నా హస్బెండ్, నా పిల్లలు, నా జీవితం, నా లైఫ్, అయ్యా నాది మంచి లైఫ్, నా బృందావనం లాంటి లైఫ్ నాది అనుకుంటే హ్యాపీగా ఉంటాడు. వీడిపోయా అంటే వాడు 3వసారి వాడు నిజంగానే పోకపోయినా పోవాలనిపిస్తుంది వాడికి. దీని వాయిస్ చెప్పి స్ట్రాంగ్ అయిపోతుంది, ఒక కవచంలాగా. మనం మాట్లాడే మాట, మనం వేసుకునే బట్టలు, మనం తినే తిండి, మన ఆలోచన, మన లైఫ్ అంతే. మన నీడలాగా మన పక్కనే ఉంటుంది అంతే. చెడు మాట్లాడితే చెడు, మంచి మాట్లాడితే మంచి. నువ్వు డ్రైవింగ్ చేసుకుంటా ఫోన్ మాట్లాడుతూ తింటే యాక్సిడెంట్ కాదా? ఒకటే కాన్సన్ట్రేషన్ చేయాలి ఏ పనైనా కూడా. బిందాస్ లైఫ్ సూపర్ ఉంటుంది. సో మేడం గారు చెప్పింది ఏంటంటే, లైఫ్ని నెగిటివ్లో కాకుండా కొంచెం పాజిటివ్ వైబ్లో చూడండి. పాజిటివ్ వైబ్లోనే చూడాలి, కొంచెం కూడా కాదు, 190% పాజిటివ్ మాట్లాడాలి. సో పాజిటివ్గా చూడండి. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ నేను మళ్ళీ తీసుకురాకపోవచ్చు, ఎందుకంటే ఇంత యూనిక్ మెంటాలిటీ ఉండే ఒక సెలబ్ మళ్ళీ నాకు దొరకరు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన మహతి గారిది ఫస్ట్ పార్ట్. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు రావడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సైనింగ్ ఆఫ్, దేవ్ టొంపల.